చాలామంది ఆధ్యాత్మిక జీవితమని రకరకాలుగా జీవిస్తూ ఉంటారు. గురువు లేని ఆధ్యాత్మిక జీవితం కానీ కాదు. ఎప్పుడు సంసారం మొదలవుతుంది అని అంటే ఒక స్త్రీమూర్తి ఒక భర్తను ఆశ్రయించి వివాహం చేసుకున్నప్పుడు సంసారం మొదలవుతుంది. అలా కాకుండా ఉండేది సంసారము కాదు. అదేవిధంగా ఒక శిష్యుడు ఒక సిద్ధ గురువును ఆశ్రయించి తాను బ్రహ్మ విద్యను అభ్యసించాలి. ఇది దైవ నియతి. ఈ సత్యానికి నిదర్శనమే ఉపాసనీ బాబా యొక్క దివ్య జీవితం. బాబా దగ్గరకు రాకముందే ఉపాసనీ బాబా భగవంతుడిని దర్శించినటువంటి మహనీయుడు చిన్నవాడు కాదు. బాబా దగ్గరకు రాకముందే 11 నెలలు సమాధిలో ఉన్నటువంటి వాడు. ఇటువంటి ఉపాసనీ బాబా షిరిడీకి ఎందుకు వచ్చాడు? బాబా ఎందుకు ఉండమన్నాడు? ఎందుకు తన సన్నిధిలో జీవించమన్నాడు? ఏమిటి కారణం అని అంటే, గురువు ఉన్నప్పుడే పూర్ణత్వం లభిస్తుంది. నువ్వు ఎంత కఠోరంగా సాధనలు చేసినా వితౌట్ గురు యు కాంట్ గెట్ పూర్ణత్వం. నువ్వు ఏదో కొన్ని అనుభవాలు పొందుతావు తప్ప పూర్ణత్వాన్ని, దైవ సాక్షాత్కారాన్ని సాధించలేవు. లోకంలో ఉన్న చాలామంది శాస్త్రాలను, వేదాలను, రకరకాల గ్రంథాలను అధ్యయనం చేస్తూ ఉంటారు. కానీ హృదయ గ్రంథాన్ని అధ్యయనం చేసినప్పుడే నిజమైనటువంటి అధ్యయనం ప్రారంభమవుతుంది. గ్రంథం ఎక్కడ ఉన్నది? బయట లేదు, లోపల ఉన్నది. వేద మంత్రాలను ఎలా వచ్చాయి? హృదయ గ్రంథాన్ని వాళ్ళు అధ్యయనం చేసి, శ్రవణం చేసి లోకానికి వేద మంత్రాలను అందించారు. హృదయంలో ఎవరున్నారు? పరమాత్మ ఉన్నాడు.